రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి సొలొమోను యొక్క ప్రార్థన అంశాన్ని గురించి మనము దైవ వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది సొలొమోను కలలో చేసినటువంటి ప్రార్థన. బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అప్పుడు సొలొమోను దేవుని అడుగుతున్నాడు. కలలో దేవుని అడిగినటువంటి ప్రార్థన లేదా దేవుడు మాట్లాడినటువంటి విషయం, సొలొమోను మాట్లాడిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేర్ ఆర్ 650 డిఫరెంట్ ప్రేయర్స్ దట్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్. 650 ప్రార్థనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తాం. 650 ప్రార్థనలో 450 ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చాడండి. 450 ప్రార్థనలకు జవాబులు పొందిన ప్రార్థనలు కూడా మనం చూస్తాం. ఆ మాటకు వస్తే యేసు ప్రభు 25 సార్లు ప్రార్థించినటువంటి సంఘటనలు ఈ సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా మనం గమనించగలం. 25 సార్లు యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఇక పౌలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం గమనిస్తే పౌలు రాసిన పత్రికలన్నింటినీ మనం క్రోడీకరించి ఒక లెక్క కడితే 41 సార్లు పౌలు కూడా ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. సో దేర్ ఆర్ సో మెనీ రెఫరెన్సెస్ వీ కెన్ కమ్ అక్రాస్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన గురించి అనేక రకాలైనటువంటి రెఫరెన్సెస్ కానీ, సంఘటనలు కానీ, సంభవాలు కానీ, వ్యక్తులు కానీ, దేశాలు కానీ, కుటుంబం కానీ ప్రార్థన చేసినటువంటి మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, అదే రకంగా వెరైటీస్ ఆఫ్ ప్రేయర్స్ను బైబిల్లో మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన గురించి వ్రాయబడింది, కన్నీటి ప్రార్థన గురించి వ్రాయబడింది, పాపక్షమాపణ ప్రార్థన గురించి వ్రాయబడింది, విజ్ఞాపన ప్రార్థన గురించి వ్రాయబడింది, లేకపోతే రాత్రంతా ప్రార్థనల గురించి వ్రాయబడింది, సంఘ ప్రార్థనల గురించి వ్రాయబడింది. ఒక దేశం ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తాం. మరణపు ఉరులు చుట్టుకొని ఉండగా యోనా లాంటి వాళ్ళు ప్రార్థన చేసినటువంటిది మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ దేవునికి అప్పగించుకున్నటువంటి ప్రార్థన, కాన్స్క్రియేషన్ ప్రేయర్ అంటారు. అంటే దేవునికి అప్పగించుక, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఇలా వెరైటీస్ ఆఫ్ ప్రేయర్స్ మనం చూస్తాం. కానీ ఈ యొక్క భాగంలో రాజుల మొదటి గ్రంథం ఈ 3వ అధ్యాయంలో నన్ను ఆకర్షింపజేసినటువంటిది ఏంటి తెలుసా? 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. దేర్ ఆర్ 650 ప్రేయర్స్. కానీ ఇక్కడ ఈ వచనంలో మాత్రమే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైందంట, దేవునికి నచ్చిందంట, దేవుడు ఇష్టపడ్డాడంట. గాడ్ వాస్ ప్లీజ్డ్ విత్ ద ప్రేయర్ ఆఫ్ సొలొమోన్. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి నచ్చిందంట. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే దేవుడు ఇష్టపడిన ప్రార్థన ఇదే. ఈ రకంగా ఉంటేనే దేవుడు ప్రార్థనని ఇష్టపడతాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఏ ప్రార్థన దేవునికి ఇష్టం, ఏ ప్రార్థన దేవునికి ఇష్టం, లేదా ఏ ప్రార్థన దేవునికి అనుకూలం, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విషయంలో సంతోషిస్తాడు అనేటువంటిదే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. లైవ్ చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, లేదా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా,
ప్రతి 2వ శుక్రవారం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ నైట్ ప్రేయర్. రిడీమర్ చర్చిలో రాత్రి 9:30 నుంచి ప్రతి 2వ శుక్రవారం రాత్రి 9:30 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. సో సంపూర్ణ రాత్రి ప్రార్థన, వాక్యము కొద్దిసేపు ఒక 40 నిమిషాల వాక్యం ఉంటుంది. మిగిలిన సమయాలంతా కూడా పాట ప్రార్థన వివిధ అంశాల నిమిత్తమై, కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై. సో అక్కడి నుంచి దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇఫ్ యూ బి ఇన్ అండ్ అరౌండ్ కడప, ఒకవేళ కడప చుట్టుపట్ల ఉండేటువంటి వారైతే తప్పకుండా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కి రమ్మని నేను కోరుతూ ఉన్నా. సో రేపటి దినాన మనం ప్రార్థన చేయబోతున్నా. కాబట్టి దేవుడు ఒక ప్రిపరేటరీ మెసేజ్గా దీన్ని ఇచ్చాడేమో నేనైతే ఎరగను. కానీ దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ హ్యావింగ్ వన్ పర్పస్. ఆ ఉద్దేశం ఏంటంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలని కోరుతుంటున్నాడు. మన ప్రార్థనలు దేవునికి అంగీకారమైన ప్రార్థనలుగా, దేవుని ఆనందింపజేసి అనుకూలమైన ప్రార్థనలుగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఎలా అంగీకారమైన ప్రార్థనగా మారింది? సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఎందుకు నచ్చింది? ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు? ఈజ్ ఇట్ బికాస్ ఈజ్ ఎ కింగ్? అప్పటికే ఆయన రాజు అయినందుకు సొలొమోను ప్రార్థనను దేవుడు అంగీకరించాడా? నో. దేవుడు ఎప్పటికీ ఏ హోదాలో ప్రార్థన చేస్తున్నాడని చూడాడు, ఏ హోదాలో ప్రార్థన చేస్తున్నాడని దేవుడు ఎప్పుడు చూడాడండి. దేవుడు మరి సొలొమోను ప్రార్థన అనుకూలమాయను అని ఎందుకు రాశాడు ఆ మాట? దేవుని బిడ్డలారా, అంటే దేవునికి అనుకూలము లేని ప్రార్థనలు ఉన్నాయి, దేవునికి నచ్చనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, దేవుని స్టాండర్డ్స్ ప్రకారం లేని ప్రార్థనలు ఉన్నాయి. మనం కూడా అనుకుంటున్నాం, ఈరోజు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వాలా? నీ ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థన అయితేనే దేవుడు దానికి జవాబిస్తాడండి. ఇఫ్ యువర్ ప్రేయర్ ఇస్ నాట్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన చిత్త ప్రకారం ప్రార్థన లేకపోతే యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. నీ ప్రార్థనకు జవాబు రాదు. అంటే అనుకూలమైన ప్రార్థనలు ఉన్నాయి, అనానుకూలమైన ప్రార్థనలు ఉన్నాయి. దేవునికి అనుకూలంగా అనిపిస్తాయి కొన్ని ప్రార్థనలు, కొంతమంది చేసే ప్రార్థనలు దేవునికి అసలు అనుకూలంగానే ఉండవు. ఏంటి ప్రార్థన ఇలా చేస్తున్నారే అనేటువంటి ఫీలింగ్ దేవునికి కలుగుతుందంట. దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థన చేస్తే, దట్టు కలలో ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి ప్రేయర్ వెళ్ళినా దేవుడు ఆలకిస్తాడండి. బట్ అది అనుకూలమైన ప్రార్థన కాదా అనేటువంటిదే మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, వెరైటీ ప్రేయర్ కదండి. గిబియోను అనే ప్రాంతంలో ఉన్నప్పుడు రాత్రివేళ స్వప్నమందు, రాత్రివేళ దర్శనం కాదు, అది స్వప్నం, అది ఒక కలలో దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలి సొలొమోను, నీకు ఏది ఇష్టమో అడుగు సొలొమోను, అది నేను ఇస్తాను అంటే సొలొమోను దేవుని అడిగాడండి. అడిగితే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది. దేవుని బిడ్డలారా, మనము చాలా సందర్భాల్లో మనము కన్నీరు గార్చి ప్రార్థన చేసిన, సమ్ టైమ్స్ అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. మనం కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలకు జవాబులు ఉండవు. కానీ ఇక్కడ కలలో ప్రార్థన చేసిన సొలొమోను ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడండి. దేవుడు అంటున్నాడు అనుకూలమాయను. ఇంకొక విషయం చెప్పనా, సొలొమోను ఏది అడిగాడో దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చాడండి. అంటే అనుకూలమైన ప్రార్థనలకు అత్యధికమైన జవాబులు ఉంటాయి. హల్లెలూయా. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ హిస్ సైట్, ఆయనకు అంగీకారమైన, ప్రభువుకు అంగీకారమైన ప్రార్థనలు. ఆల్వేస్ వి వరీడ్ అబౌట్ వన్ థింగ్, నా ప్రార్థన బాగుందా, నేను బాగా ప్రార్థన చేశానా, బాగా రెఫరెన్స్ యూజ్ చేశానా? వి లుక్ ఎట్ నా ప్రార్థన ఎలా ఉంది, అది కాదు చెక్ చేయాల్సింది, నా ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా. ఇది పరీక్షల సీజన్ కదా, పరీక్షల్లో ఎట్లా రాసి వచ్చారు అని అడిగితే పిల్లలు భలే రాశాను, పిచ్చగా నేను చదివిందే వచ్చింది, సూపర్గా రాశాను, నాకు ఇంకా వచ్చేస్తాయి మార్కులు, అది ఇదని చెప్తారు. మార్కులు వస్తాను తక్కువ ఉంటే వాళ్ళు షాక్ అయిపోతారు, ఏంటి నేను బాగా రాశానే. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చించేసా, నేను రాస్తే ఇంకా అబ్బో ఇంకా నాకు మార్కులు రావాలి అనే ఫీలింగ్లో ఉంటారు. వాస్తవం ఏంటంటే రాసింది కరెక్టే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసావా, కరెక్షన్ చేసే వ్యక్తికి కొన్ని స్టాండర్డ్స్ పెట్టింటారు. ఈ క్వశ్చన్లో ఈ ఆన్సర్ ఉండాలి, ఇవి ఉంటేనే మార్కులు ఉంటాయి, ఈ రకంగా ఉంటేనే మార్కులు ఉంటాయి అనేటువంటిది తెలియకుండా నువ్వు ఎగ్జామ్ రాసావనుకో, నువ్వు చించినా, నువ్వు ఫుల్గా రాసినా, ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసినా మార్కులు రావు. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పరీక్షల్లో మార్కులు రావాలంటేనే స్టాండర్డ్స్ అవసరం కదా. పరీక్షల్లో మార్కులు నేను రాశాను, నేను నింపేశాను, నేను కలర్ఫుల్గా రాశాను, అద్భుతంగా రాశాను. నో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
క్వశ్చన్ సెట్ చేసినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో క్వశ్చన్ ఇచ్చాడో, ఎన్ని మార్కులకు ఇచ్చాడో, ఏమేమో క్వశ్చన్స్ ఉండాలో, ఆ క్వశ్చన్స్లో ఏమేమి ఆన్సర్లో ఉండాలో అని ఆశించాడు. అవి నీ దగ్గర లేకపోతే నువ్వు ఎంత బాగా రాసినా నీ స్టాండర్డ్స్ ప్రకారం బాగుండవచ్చు, బట్ నాట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ అన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ప్రార్థనలు మనం చాలా బాగా చేస్తూ ఉండొచ్చు, మంచి మంచి ప్రార్థనలే, ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తూనే ఉండవచ్చు, బట్ అనుకూలమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థనను దేవుడు కోరుతున్నాడు. నాకు అనిపించింది, వై గాడ్ ఈస్ సో మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రేయర్ ఆఫ్ కింగ్ సాలమన్. రాజు అయినటువంటి సొలొమోను ప్రార్థనకు ఎందుకు అంత ఫిదా అయిపోయాడు దేవుడు? అనుకూలంగా ఉంది సొలొమోను నీ ప్రార్థన నాకు నచ్చింది. దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన దేవునికి నచ్చుతుంది? అదే ఈరోజు వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, మొదటి భాగం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమని అడుగుతున్నాడండి? నేను రాజు అయిపోయాను, నా తండ్రి తర్వాత నన్ను రాజుగా చేశావు, యెరూషలేం దేవాలయం కట్టడానికి అవసరమైనటువంటి డబ్బు కావాలి, అవసరమైనటువంటి మనుషులు కావాలి, అవసరమైనటువంటి మెటీరియల్ కావాలి, అవసరమైనటువంటి వాళ్ళు కావాలి, లేకపోతే రాజుగా ఉంటున్నాను, నేను రాజ్యాన్ని మంచిగా పరిపాలించాలంటే ఐ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఆర్మీ, నాకు ఒక మంచి సైన్యం ఉండాలి. ఇవి అడగలేదండి. బైబిల్లో వ్రాయబడింది, సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీకేది ఇష్టమో అడుగు సొలొమోను, నేను ఇస్తా. దేవుడు అడుగుతున్నాడు, బ్లాంక్ చెక్ దేవుడు అక్కడ పెట్టేశాడు. ఒక బ్లాంక్ చెక్ పెట్టి అడుగుతుంటున్నాడు, సొలొమోను నీకేది ఇష్టమో రాసుకో సొలొమోను, ఇస్తా నేను. సొలొమోను అంటున్నాడు, ప్రభువా నాకేమిస్తామంటే వివేకము గల హృదయమిమ్ము. నాకు అనిపించింది, ప్రభువా నాకు ఒక మంచి రాజ్యము, మంచి సైన్యము, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన సైనికులు, యుద్ధ సామాగ్రి, లేకపోతే లేటెస్ట్ వెపన్స్, లేటెస్ట్ టెక్నాలజీతో కూడింది అడగలేదండి సొలొమోను అడుగుతుంటున్నాడు, హృదయాన్ని గురించి ఆలోచన చేస్తుంటున్నాడు. దేవుని బిడలారా, నీ ప్రార్థన అవసరతల పైన కంటే ముందు నీ హృదయం పైన కేంద్రీకరించబడాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన. ఎందుకు తెలుసా? దేవుడు పై రూపాన్ని చూడడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు ప్రార్థన చేశాడు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఎన్నిసార్లు ప్రార్థన, ఇది కాదు. హౌ ఈజ్ హిస్ హార్ట్, ఆయన హృదయం ఏ రకంగా ఉంది? దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోను ప్రార్థనకు ఫిదా అయిపోయాడు. సొలొమోను నీ ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది సొలొమోను. ఎందుకు తెలుసా? నీ హృదయాన్ని గురించి నువ్వు కన్సర్న్ కలిగి ఉన్నావు. దేవుని బిడ్డలారా, మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా అనేటువంటిది ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ హార్ట్. నీ హృదయం పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసేవా లేదా కాదు, నీ హృదయం ఏ రకంగా ఉంది దేవుని దృష్టిలో, నీ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది, మనిషికి కనబడేది శరీరం, మనిషికి కనబడేటువంటిది బాహ్య రూపం, మనిషికి కనబడేది నా మాటలు, మనిషికి కనబడేది నా అపియరెన్స్. కానీ దేవుడు ఫస్ట్ చూసేది హృదయాన్ని చూస్తాడండి, హృదయాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా అంగీకారంగా మార్చబడాలి అంటే గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్ ఫస్ట్. అందుకే సొలొమోను అంటాడు, దేవా ఐఎమ్ వరీడ్ అబౌట్ మై హార్ట్, నా హృదయాన్ని గురించి నేను చింత కలిగి ఉంటున్నాను. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే హృదయాన్ని గురించి ఎందుకు అక్కడ వ్రాయబడిందో మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ రాయబడినటువంటి రెండు విషయాలు, హృదయమును పరిశోధించుట, రెండోదిగా అంతరింద్రియములను పరీక్షించువాడను. ఒకటి హృదయాన్ని పరిశోధిస్తాడంట, రెండోదిగా అంతరింద్రియాలను పరిశోధిస్తాడంట. ప్రార్థనలో ప్రాముఖ్యమైనది సమయం కాదు, ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఎన్ని రెఫరెన్స్లు వాడాం కాదు, ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఎంతసేపు చేశామని కాదు, ఎంతగా ఏకీభవించామనేటువంటిది కాదు, మోకరించామా, నిలబడ్డామా, ఏ రకంగా ప్రార్థన చేశాం, ఉపవాస ప్రార్థన కాదు, ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే ముందు హృదయం వస్తుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సొలొమోను నీ ప్రార్థన ఎందుకు నాకు అనుకూలంగా మారిందంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని నేను చూస్తుంటున్నాను. హృదయంను దేవుడు ఏం చేస్తాడంట? బైబిల్లో వ్రాయబడింది, పరిశోధిస్తాడంట. పరిశోధించుట అంటే తెలుగు బైబిల్లో కంటే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే ఒక పదం ఉంటుందండి, రీసెర్చ్.
పరిశోధన అంటే రీసెర్చ్ అండి. రీసెర్చ్ అంటే ఏంటి? రీసెర్చ్ ఇప్పుడు ఎంఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి అంటే దే విల్ బి డూయింగ్ రీసెర్చ్, పరిశోధన చేస్తారు, ఏదో ఒక దానిపైన పరిశోధన చేస్తారు. అంటే గాలి అనేటువంటిది వీచింది అనుకోండి, ఓ గాలి బాగుంది, చల్ల గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. పరిశోధన ఏంటంటే ఆ గాలిలో ఎంత తేమ శాతం ఉంది, ఎంత హైడ్రోజన్ ఉంది, ఎంత ఆక్సిజన్ ఉంది అని ఇన్ డీటెయిల్గా స్టడీ చేయడం. ఇప్పుడు దేవుడంట ప్రార్థన చేసేటప్పుడు ఏది అనుకూలమైన ప్రార్థనగా ఉంటుంది అంటే, ఏ ప్రార్థనలో హృదయాన్ని దేవుడు పరిశోధిస్తాడంట. గాడ్ విల్ రీసెర్చ్ ద హార్ట్. ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈ హృదయంలో ఏముంది? ఈ హృదయంలో పాపం ఉందా? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది కదా. ఏదైనా అంటుకునిందా పాపం? ఏదైనా పాపం చేశారా? ఏదైనా పాపం ఉందా? ఏదైనా అపరాధం చేశారా? ఏదైనా దోషం చేశారా? గాడ్ విల్ లుక్ ఎట్ దాట్. దేవుడు దాన్ని చూడడం ప్రారంభిస్తాడు. నీ ప్రార్థనలో అందరికీ పాపం కనపడదు, నీ ప్రార్థన కనపడుతుంది. అందరికీ ప్రార్థనలో నీ పదాలు కనపడతాయి. నువ్వు ఏడుస్తున్నావా, గట్టిగా ప్రార్థన చేస్తున్నావా, మూలుగుతూ ప్రార్థన చేస్తున్నావా, బట్ నోబడీ నోస్ యువర్ హార్ట్. కానీ దేవుడు ప్రార్థనా సమయంలో హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. సొలొమోను ప్రార్థన ఎందుకు దేవునికి అనుకూలమైందంటే, గాడ్స్ స్టాండర్డ్ ఏంటంటే ప్రార్థనలో హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, అంటే మనలో పరిశుద్ధత కలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే అది దేవునికి అనుకూలమైన ప్రార్థన. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసినంత బిల్డప్ నువ్వు ఇచ్చినా కూడా దేవునికి అనుకూలం కాదు. హృదయములను పరిశోధిస్తాడు. రెండవదిగా అంతరింద్రియములను పరీక్షిస్తాడంట దేవుడు. హృదయాన్ని పరిశోధించాడు అంటే సరే, అంతరింద్రియాలు అంటే ఏంటిది? అంతరింద్రియాలు నీ యొక్క భావాలు, నీ యొక్క ఉద్దేశాలు, నీ నిర్ణయాలు. అసలు ఈ ప్రార్థన చేయడానికి ఉద్దేశం ఏంటిది? ఈ ప్రార్థన ఏ నిర్ణయాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు? దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు? ఒకటి, పాపం హృదయంలో ఉందా లేదా దేవుడు చూస్తాడు. రెండవదిగా ఆ ప్రార్థన నీ హృదయంలో నుంచి ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తుంటున్నావు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవునికి తెలియదులే, దేవునికి తెలియదులే. నీ ఉద్దేశాలు దేవునికి తెలుసు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థన ఎందును బట్టి ఏడుస్తున్నావు దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ యొక్క జీవిత స్థితి ఖచ్చితంగా ఒకటేమో హృదయం ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. రెండవదిగా నీ జీవిత స్థితి, నీ జీవితం ఏ రకంగా ఉంది, దేనికోసం ఈ ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు దేవుని అడుగుతున్నావు, దేని కొరకు దేవుని ఇది నువ్వు అడుగుతుంటున్నావు, దేవుడు దాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. హృదయమును దేవుడు చూచినప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి చూస్తాడు. హృదయంలో పాపం ఉందా? రెండవదిగా నీ జీవితంలో ఉన్నటువంటి జీవిత స్థితిని చూస్తాడు. ఈ రెండు కరెక్ట్గా దేవునికి కనబడితే నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా మారుతుంది. అదర్వైజ్ నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ చేయి, మోకాళ్ళ ప్రార్థన చేయి, కొండకు పోయి ప్రార్థన చేయి, కొండ కింద ప్రార్థన చేయి, ఇంట్లో ప్రార్థన చేయి, బయట ప్రార్థన చేయి, గాడ్ విల్ నాట్ ఆన్సర్. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుడు అంటున్నాడు, ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారంట దేవాలయానికి. ఒక వ్యక్తి దూరం నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభా, నా సంపాదన అంతటిలో, నా సంపాదన, పొలం సంపాదన, ఉద్యోగ సంపాదన, ఏ సంపాదన ఉన్నా, నేను సంపాదించినా, నా పిల్లలు సంపాదించినా, ఎవరు సంపాదించినా మనం కావాలం ఒక్కటే ఒక సంపాదనలోంచి దేవునికి ఇస్తామేమో. కానీ ఆ వ్యక్తి సంపాదన అంతటిలో ఇస్తాడు. అంటే తన హృదయ స్థితిని దేవుడు చూస్తున్నాడు, తన జీవిత స్థితిని చూస్తుంటున్నాడు. హృదయ స్థితిలో ఏముంది? గర్వం ఉంది. జీవిత స్థితిలో ఏముంది? ఈ సుంకరి వల్ల నేను లేను. దేవుని బిడలారా, ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్ విత్ సంబడి, దెన్ యూ మస్ట్ క్రాస్ చెక్ యువర్ లైఫ్ స్టైల్. ప్రభా, వాళ్ళని ఎందుకు దీవించావు ప్రభా, వాళ్ళకి ఇస్తున్నావు కదా ప్రభా, మాకెందుకు ఇవ్వవు ప్రభా? డోంట్ కంపేర్ విత్ అదర్స్, చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మొట్టమొదట పరీక్షించుకో. సొలొమోను, నీ ప్రార్థన దేవునికి ఎందుకు అనుకూలంగా మారింది? ఈజ్ ఇట్ యు ఆర్ ఎ కింగ్, నువ్వు ఒక రాజు అయినందుకు కాదు. సొలొమోను యొక్క ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, హృదయం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ప్రార్థనలో వితౌట్ చెకింగ్ యువర్ హార్ట్, వితౌట్ చెకింగ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ యువర్ ప్రేయర్, ఇఫ్ యూ గో హెడ్ విత్ ద ప్రేయర్, దట్ ప్రేయర్ విల్ బి యూజ్లెస్ ప్రేయర్. దావీదు అంటాడు, నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన నా ఎదల్లోనికి వచ్చింది ప్రభా, ఇట్ బౌన్స్ బ్యాక్ టు మీ. అది నీ దగ్గరికి వెళ్ళాలి, కానీ నా దగ్గరికి వచ్చేసింది ప్రభా. ఎందుకు? హృదయంలో నేను పాపమును లక్ష్యము చేశాను ప్రభా.
బయట బాగున్నాను, లోపల పాపాన్ని కలిగి ఉన్నాను. పాపమును బట్టి ప్రార్థన తిరిగి నా దగ్గరికే వచ్చేసింది ప్రభువా. ఈరోజు మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరే ఉన్నాయేమో, నీ ఇంటి దగ్గరికే తిరిగి వచ్చేసేయేమో, నీ రూమ్లోకి వచ్చేసేయేమో, నీ దగ్గరికి వచ్చేసేయేమో. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటున్నాడు, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని, అంతరింద్రియములను చూచే దేవుడు ఉన్నాడు. నీ హృదయం అంటే నీ పాప స్థితిగతులు ఏమైనా ఉన్నాయా? బిఫోర్ యూ స్టార్ట్ ఎ ప్రేయర్, క్లెన్స్ యువర్ లైఫ్. రెండవదిగా, ఆ ప్రార్థన ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు? బీ కేర్ఫుల్. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుదురు, మీ లగ్జరీస్ కోసం అడుగుతుంటున్నారు. డోంట్ ఆస్క్ లైక్ దాట్. దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థన దేవునికి అనుకూలం కావడానికి సొలొమోను తన హృదయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. రెండోదిగా చూడండి, ఏమని అడుగుతున్నాడు, ఏం కావాలని అడుగుతున్నాడు? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీకేది ఇష్టమో అడుగు సొలొమోను, నేను ఇస్తాను. సొలొమోను ఏం అడగాలి? ప్రభువా, సైన్యం కావాలి, వేరే దేశంలో సైన్యం ఉంది, నాకు కావాలి ప్రభా. వేరే దేశంలో ఇలా రాజకోట ఉంది, నాకు కావాలి ప్రభా. సొలొమోను ఏమడుగుతున్నాడు తెలుసా? వివేకము గల హృదయం, వివేకము గల హృదయం. లార్డ్, గివ్ మీ ద హార్ట్ దట్ ఈస్ హ్యావింగ్ ద విజ్డమ్. ఆ వివేకము కలిగిన హృదయం నాకు దయచేయి ప్రభా. నాకు వివేకం కలిగిన హృదయం. నాకు అనిపించింది, ఏంటి హృదయం అది? ఏం హృదయం? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది కదా. సరే, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. మరి ఇప్పుడు దావీదు అడుగుతుంటున్నాడు, ప్రభా నా పరిశుద్ధమైన హృదయం ఉంది, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, నాకు అవసరమైంది ఏంటంటే రాజుగా పరిపాలించడానికి, దేశ ప్రజలను పరిపాలించడానికి, గొప్పదైన జనాన్ని పరిపాలించడానికి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు తెలుసా? మెడవంచని జనం. వాళ్ళకున్నంత హెడ్ వెయిటింగ్ ఎవరికి ఉండదు. వాళ్ళు దేనికి కూడా తగ్గరు, వాళ్ళు దేనికి కూడా తగ్గరు. అలాంటి వాళ్ళని పరిపాలించాలి ప్రభా. పరిపాలించాలి అంటే నాకేం కావాలి తెలుసా? నాకు వాళ్ళని మెడలు వంచే టాలెంట్ ఈ ప్రభా అని అడగల, నాకు వివేకము గల హృదయం ఇవ్వు అన్నాడు. నాకు అనిపించింది, ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? దేవునికి వివేకము గల హృదయము అడిగితే బైబిల్లో వ్రాయబడింది కదా, వివేకము కలిగిన హృదయము ప్రార్థన అంశము దేవునికి బలి నచ్చిందంటండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, దేవునికి అనుకూలమాయను. రాజుగా రాజ్యం కోసం అడగాలి, రాజుగా సైన్యం కోసం అడగాలి, రాజుగా సువర్ణ పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి స్కీమ్స్ కావాలి ప్రభు అని అడగాలి. రాజుగా తను ఏం అడగాలి? తనకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించిన అడగాలి. కానీ సొలొమోను అడుగుతున్నాడు, ప్రభువా వివేకము గల హృదయమీ ప్రభువా, వివేకము గల హృదయమే. అంటే నీ ప్రార్థనలో ఉండాల్సినటువంటిది ఏంటి తెలుసా? ఒకటి, నీ హృదయాన్ని పరీక్షించుకోవడం. రెండవదిగా, నీ హృదయము వివేకము కలిగిన హృదయంగా ఉండాలి. ఏంటి వివేకం కలిగిన హృదయం అంటే? నేను కాదు చెప్పాల్సింది, నీవు కాదు. బైబిల్ ఏమని చెప్తుంది చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకం అంటే అక్కడే చెప్పాడు, ఏంటిదంట? మంచి చెడ్డలు వివేచించి. ఐ మస్ట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది మంచి, ఏది చెడు, అది నాకు తెలియాలి ప్రభా. అలాంటి హృదయం నాకు కావాలి ప్రభా. ఏది మంచిదో, ఇది మంచి నిర్ణయమా, ఇది మంచి ఉద్దేశమా, లేకపోతే నేను చేసేది మంచి కార్యమా, దేవునికి నచ్చుతుందా? మంచి చెడులను వివేచించడం. ఐ మస్ట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. నాకు మంచి చెడుల మధ్య వ్యత్యాసం కనుక్కునేటువంటి హృదయం నాకు కావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఇంపార్టెంట్గా భావిస్తాడండి. ఈరోజు దేవుడు అడుగుతుండగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? వి కేమ్ ఫర్ ద డెలివరెన్స్, బట్ లెట్ గాడ్స్ స్పిరిట్ వర్క్ ఇన్ us. దేవుని ఆత్మ మన దగ్గర పనిచేయునుగాక. ప్రార్థనలో నా హృదయాన్ని నేను సరిచేసుకోవాలి, వివేకము కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. నా ప్రార్థనలో వివేకం, జీవిత ప్రయాణంలో వివేకం, ప్రతి చోట వివేకం కలిగిన హృదయం నాకు కావాలి ప్రభా. మంచి చెడ్డులను తండ్రి డిఫరెన్షియేట్ చేసే వ్యత్యాసాన్ని నాకు క్షుణ్ణంగా తెలుసుకొని అడుగులేయడానికి, తొందరపాటు నిర్ణయాలు,
ఆత్మీయంగా లోక సంబంధంగా మోసగించబడేది ఇక్కడే వివేకం లేకపోయే, వివేచన లేకపోయే మనం మోసగించబడుతున్నాం. పైన పఠారం లోన లోటారం అన్నట్టుగా మన జీవితాల్లో సాతాను భ్రమింపజేస్తున్నాడు. అయ్యో ఏమనుకున్నాం, ఏం జరిగింది, ఇదే మాకు ముందు తెలిసిండే బాగుండు కదా అనే ఆ రిగ్రెట్ లోనికి ఎందుకు వస్తాం తెలుసా? వివేకము కలిగిన హృదయం లేకపోవడమే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి అని సొలొమోను ప్రార్థించినట్టుగా నీవు ప్రార్థించాలి. ఆశీర్వాదాల కోసం కాదు, వివేకం కలిగిన హృదయం కావాలి. వివేకం కలిగిన హృదయం కావాలి. అడుగుదాం దేవుణ్ణి. మనం వివేకము లేని నిర్ణయాలు, వివేకము లేని జీవిత విధానం మనం జీవించాం. అందుకే ఈరోజు మన జీవితాల్లో ఒక వేదన, ఒక దుఃఖం. మనకు నచ్చింది మనం చేశాం, మనం అనుకున్నది మనం చేశాం, మనకు మంచిగా అనిపించింది, ఇప్పుడు అది చెడైపోయింది. కారణం వివేకము లేని హృదయంతో మనం నిర్ణయాలు తీసుకున్నాం. దేవుని అడుగుదాం సొలొమోను లాగా, దేవా వివేకము కలిగిన హృదయం, నీ బిడ్డలకు వివేకం, నీ కుటుంబ సభ్యులకు వివేకం, సేవలో వివేకం కావాలి మనకు. ఏది మంచో ఏది చెడో మనం ఈజీగా అడుగులేయాలి. ఈ విషయంలో దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. సొలొమోను ప్రార్థన చేశాడు వివేకం కలిగిన హృదయం కోసం. ఈరోజు ఒక అద్భుతం, ఒక మేలు కంటే ముందు వివేకం కలిగిన హృదయం మనకు కావాలి, మన పిల్లలకు కావాలి, మన కుటుంబంలో కావాలి. దేవుని అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు దయచేయి, పరిశుద్ధాత్మ దేవా నాకు దయచేయి. ప్రతి ఒక్కరం గట్టిగా నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మౌనంగా కాదు, స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థించాలి. అడగండి దేవుని, మౌనంగా ఉండవద్దు. సొలొమోను కలలోనే ప్రార్థించాడే, ఇప్పుడు మేలుకొని నువ్వు ప్రార్థించలేకపోతే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఈరోజు అవకాశం దేవుడు ఇచ్చి ఉండగా లెట్ us pray, ప్రార్థన చేద్దాం. మౌనంగా కాదు, అడగండి. దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలుచును. ఆయన ఇప్పుడు చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు చూస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నన్ను అడుగుతున్నారా? మౌనంగా ఉన్నారా? ఇఫ్ దే ఆర్ వేస్టింగ్ ద టైం, దేవుడు బాధపడతాడు. అడుగు దేవుణ్ణి. దేవా వివేకము గల హృదయం సొలొమోను పొందినాడు, నాకు కావాలి. వివేకము కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు, ఫలించడు కొమ్మగా మారిపోయాడు. వివేకము కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి. దేవా సహాయం చేయి. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి శరీరంలో తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఏ సాతాను శక్తులు తండ్రి వ్యాధులను సమస్యలను తీసుకొని వచ్చాయో మీ యొక్క పవర్ ఇప్పుడు దిగివచ్చును గాక, మీ యొక్క శక్తి ఇప్పుడు దిగివచ్చును గాక. లెట్ ద సిక్నెస్ లీవ్ దోస్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. ఆ వ్యాధి ఆ శరీరములను ఇప్పుడే యేసు నామమందు వదిలి వెళ్ళును గాక. దేవుని గాయముల్లోని స్వస్థత శక్తి ఆరోగ్యమును దయచేయును గాక. ఆరోగ్య దీవెన కలుగును గాక. ఇప్పుడే ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధమైన క్రియలు ప్రయోగము విచ్ఛిన్నమై విఫలమైపోవును గాక. యేసు నామమందు దేవా మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రతి విధమైన కాపుదల, భద్రత, క్షేమము, సహాయము దేవదూతల పరిచర్య మాకిచ్చి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.